నెల రోజులైపోయింది గట్టిగా వానపడి తెలంగాణలో. ఇవాళ మాత్రం చాలా జిల్లాల్లో వర్షాలు కురిశాయి. హైదరాబాద్లో స్టిల్ ఇంకా కురుస్తూనే ఉంది. ఇక్కడికి తెలంగాణకు సంబంధించి ఈ వర్ష సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఒక మోస్తారు వర్షం కురుస్తుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక శేర్లింగంపల్లిలో గంట లోపలనే 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా కుక్కట్పల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్ ప్రాంతాల్లో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ విధంగా చూసుకుంటే నగర వ్యాప్తంగా కూడా ఉప్పల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాతో పాటు కుక్కట్పల్లి, ఎల్బీ నగర్ ఈ ప్రాంతాల్లో భారీ ఒక మోస్తారు వర్షం కురుస్తుంది. అయితే ఈ వర్షం కారణంగా ఉప్పల్, ఓయూ ప్రాంతాల్లో ప్రధానంగా ఉస్మానియా క్యాంపస్లో రోడ్లన్నీ కూడా జలమయమైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రధానంగా ఈ భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అదేవిధంగా హైడ్రా అధికారులు మొత్తం అప్రమత్తమైన సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా నాలాల్లో పూడిక పేరుకోవడంతో చాలా చోట్ల వాటర్ ఫ్లో చాలా అస్తవ్యస్తంగానే కొనసాగుతుందని చెప్పొచ్చు. దీంతో జిహెచ్ఎంసీ మరోవైపు హైడ్రా సిబ్బంది ప్రత్యేకంగా ఈ భారీ వర్షాలు వస్తే ఇమీడియట్గా వాటర్ స్టాగ్నెంట్ పాయింట్లు ఉన్నటువంటి దాదాపు 143 ప్రాంతాల్లో ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు హైడ్రాకు బాధ్యతలు మొత్తం అప్పచెప్పడంతో హైడ్రా ఫోర్స్ ఈ వర్షాలకు ఎక్కడికక్కడ సమస్యలు తలెత్తిన వాటిని పరిష్కరించడానికి దాదాపు 2000 మంది సిబ్బందిని యూటిలైజ్ చేసుకుంటుంది. దీంతోపాటు అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించిన టెక్నికల్ ఇంజనీరింగ్ స్టాఫ్ కూడా ఎక్కడికక్కడ హైడ్రా ఫోర్స్తో పాటు సంయుక్తంగా కలిసి మొత్తం ఈ వాటర్ స్టాగ్నెట్ కాకుండా అదేవిధంగా జలమండలి టీం కూడా మ్యాన్హోల్స్ దగ్గర అప్రమత్తమైన సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం ఉంది. కెమెరా పర్సన్ కృష్ణతో లక్ష్మీకాంత్, టీవీ 9 హైదరాబాద్.